ఇదిగా రమణ ఇట్రా చలపతే తెలుగుదేశం చెప్పు చిన్న సాధిద్దాం 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 బీసీ ఐక్యత బీసీ ఐక్యత బీసీ ఐక్యత వర్ధిల్లాలి బీసీ ఐక్యత వర్ధిల్లాలి బీసీ ఐక్యత వర్ధిల్లాలి బీసీ ఐక్యత అందరం కలిసి ఐక్యత వర్ధిల్లాలి బీసీ ఐక్యత వర్ధిల్లాలి బీసీ ఐక్యత వర్ధిల్లాలి బీసీ ఐక్యత వర్ధిల్లాలి బీసీ ఐక్యత రమణ కూర్చోండి ఎవరు మాట్లాడబడలేదు కూర్చోండి. ఓకే అంటే ఒకేసారి ఒకసారి నినాదాలు ఇచ్చారు. అన్ని పార్టీల్లో కూడా ఆడ బీసీలే పోటీ పెట్టాలి, మళ్ళీ ఓసీలో పోటీ పెట్టకూడదు. బీసీకి సీట్ ఇచ్చామని ఇంకో పార్టీ ఒకటి పెడితే కూడా అది గెలిచే సూచనలు లేవు. మన వాళ్ళే బీసీలే ఉంటే ఎవరో ఒకరు మన బీసీ సోదరుడు అసెంబ్లీకి పోతాడని ఈ సభావేదిక ద్వారా ఆ పార్టీలకి తెలియజేస్తున్నాం. నమస్కారములు. ఇక్కడికి విచ్చేసినటువంటి బీసీ సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. గౌరవనీయులు పెద్దలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి, అలాగే రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి, వెంకటగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ కేటాయింపులో బీసీ సామాజిక వర్గానికి గుర్తింపించేదానికోసం, ప్రవేశం కల్పించేదానికోసం మా యొక్క మనవి, వినతి మరియు డిమాండ్. ఈరోజు రాష్ట్రంలో 5 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఈ 5 కోట్ల మంది జనాభాలో ఇంచుమించు 3,60,00,000 మంది బీసీ జనాలు ఉన్నారు. ఇంతమంది బీసీ జనాలు ఉన్నా కూడా బీసీలకి చట్టసభలో ప్రాధాన్యత లేదు. అంతేకాకుండా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇంచుమించు 18 లక్షల పైచులకు బీసీ జనాభా ఉన్నారు. అయినా కూడా మన ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఏ ఒక్కరికి కూడా బీసీ చట్టసభల్లో స్థానం కల్పించలేదు. అలాగే వెంకటగిరి నియోజకవర్గంలో కూడా ఇంచుమించు 1,26,000 పైచులకు జనాభా ఉన్నారు. అయినా కూడా చట్టసభలో అవకాశం కల్పించడం లేదు. దాదాపు మన మద్రాసు గవర్నమెంట్ 1952 నుండి 2019 వరకు 16 సార్లు సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి. ఏ ఒక్కసారి కూడా బీసీ సామాజిక వర్గానికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించడం జరగలేదు. కాబట్టి ఈసారి వెంకటగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ బీసీ సామాజిక వర్గానికి కేటాయిస్తే ఈ 6 మండలాలు వెంకటగిరి నియోజకవర్గంలో నుండి 6 మండలాల్లో గల బీసీ సామాజిక వర్గం అయితేనేమి, ఎస్సీ వర్గం అయితేనేమి, ఎస్సీ సామాజిక వర్గం అయితేనేమి, ఎస్టీ సామాజిక వర్గం అయితేనేమి, మైనారిటీలు అందరూ కలిసికట్టుగా ఉమ్మడిగా నల్లేరు మీద నడకలాగా విజయం కొనసాగుతుందని నేను తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకి, బీసీ నాయకులకి అందరికి కూడా శుభాభినందనలు తెలియజేస్తూ, మన మహాత్మా జ్యోతిరావు పూలే గారి స్మరించుకుంటూ, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ ఈరోజు ఈ బీసీ చైతన్య సభ ద్వారా మేము ఒకటే తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో బీసీ నామస్మరణ ఓన్లీ ఎలక్షన్ అప్పుడు తప్ప ఎప్పుడు కూడా ప్రధాన పార్టీలు ఎప్పుడు కూడా వాళ్ళ వాయిస్ వినపడవు. వీళ్ళేంటంటే ఏం చేస్తారంటే ఏ పార్టీ అయినా కానీ బీసీ సెల్ అని ఒకటి పెట్టేసి సిమ్ములు వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. అంటే సెల్ మాత్రం వీళ్ళకి ఇచ్చేసి సిమ్ వాళ్ళ దగ్గర పెట్టుకొని వీళ్ళు ఆపరేట్ చేస్తుంటారు. నేను ఒకటే చెప్తున్నా, ప్రధాన పార్టీలు ఏవైనా కావచ్చు, రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో 32 కులాలు బీసీ కులాలు ఉన్నాయి. ఇప్పటి వరకు 32 కులాల నుంచి ఇంతవరకు కూడా ఒక యాదవ్ వర్గానికి సంబంధించిన ఒక్క వ్యక్తి మాత్రమే ఈరోజు అసెంబ్లీలో అడుగుపెట్టడం జరిగింది. మిగతా ఏ కులానికి సంబంధించిన వాళ్ళు కూడా ఈరోజు అసెంబ్లీకి అడుగుపెట్టలా. దాదాపుగా
మనం రాష్ట్రం విడిపోయిన తర్వాత ఓన్లీ బీసీలు 96 కులాలు ఉంటే ఈరోజు అసెంబ్లీ గేటు కూడా తాకనోళ్ళు ఎన్నో కులాలు ఉన్నాయి. కానీ ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, బీసీలు ఈరోజు ఆర్థికంగా బాగున్నారు, అదేవిధంగా అద్భుతమైన మేధాశక్తితో ఈరోజు అందరూ బాగున్నారు. ఎంతసేపు మీరే కాకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సూచన ప్రకారం ప్రతి జిల్లాలో ఎక్కడైతే 2 ఎమ్మెల్యే ఎస్సీలకు కేటాయిస్తున్నారో బీసీలకు కూడా ప్రతి జిల్లాలో 4 సీట్లు కేటాయించి అన్ని ప్రధాన పార్టీల్లో బీసీలకి అవకాశం కల్పించి ఎవరైతే అగ్రకులాలు 50 లక్షల ఓట్లు కూడా లేని అగ్రకులాలు ఈరోజు రాష్ట్రాన్ని శాసిస్తున్నారు ఓన్లీ ఒక డబ్బుతో. ఆ డబ్బును కాకుండా మనం ఓటుకి నోటు లేకుండా బీసీలు ఎక్కడ నిలబడినా కానీ ఏకదాటిగా మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు నేను తిరుపతి జిల్లా ఏపీబీసీ చైతన్య సమితి అధ్యక్షుడిగా ఉన్నాను. అదే ఇంతకుముందు వెల్ఫేర్ కమిటీలో నెల్లూరు జిల్లాలో పనిచేశాను. అదేవిధంగా మా కుమ్మరి శాలివాహన సంఘం తరఫున జిల్లా సెక్రటరీగా ఉన్నాను. గత కొన్ని సంవత్సరాల నుంచి అనగదొక్కబడుతున్న బీసీలని మనం రాజ్యాధికారంగా ముందు చూపు పోవాలని చెప్పి ప్రధానంగా మేము డిమాండ్ చేసేదంటే, ఎప్పుడు మీరే కాదు, ఓడిపోయేటప్పుడు బీసీలకి ఇవ్వడం కాదు, గెలిచేటప్పుడు మీ సొంత ఖర్చులతో అగ్రకులాల బీసీలు గుర్తించి బీసీలకి మీరు టిక్కెట్లు ఇచ్చి అధిక శాతం బీసీలకి అన్ని కులాలు అసెంబ్లీలో మనం లోపల పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక బీసీలు జెండా మోసేదానికే పనికొస్తారని నేను అడుగుతున్నాను. ఒక బీసీ నీకు కాపలాకి డ్రైవింగ్కి, ఒక ఎస్సీ డ్రైవింగ్కి, లేకపోతే నిన్ను ఆదుకునేదానికి మాత్రమే ఓట్ల రూపంలో నువ్వు ఈరోజు బీసీలని తప్పుదోవ పట్టిస్తున్న అగ్ర పార్టీలకి నేను ఒకటే చెప్తున్నాను, ఎక్కడా సరే రాష్ట్రంలో ఈ రోజు వరకు ఉన్నటువంటి 3.5 లక్షల మంది బీసీలకి మీరు అవకాశం కల్పించాలని ప్రధాన పార్టీలదా నేను డిమాండ్ చేస్తున్నాను. ఒకటే, మీరు ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరమే ఉంది. రాబోయే రోజుల్లో బీసీ జెండా ప్రతి నియోజకవర్గంలో ఎగురుతుందని చెప్పి అందరం కూడా బీసీలు ఈరోజు సంఘటితంగా డబ్బులు పెట్టేదానికి కావచ్చు, పోరాడేదానికి కావచ్చు, అన్నిటికీ బీసీలు సంసిద్ధంగా ఉండారని చెప్పి తెలియజేస్తూ అన్ని ప్రధాన పార్టీలు బీసీలకి 4 సీట్లు నెల్లూరు జిల్లాలో కేటాయించాలని చెప్పి నేను తెలియజేస్తూ జై హింద్. బీసీల ఐక్యత.